నా పేరు సంధ్య. మా చాగాలి 100 రోజులని పని పెట్టి 28 రోజులు పని చేయించుకున్నారు. పని బంద్ కామనగా బంద్ అయినాం. బంద్ కాగానే డబ్బులు ఇవ్వమంటే తిరుగుతున్నాం కానీ మాకు డబ్బులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఆఫీసులలో కలిగి పోతే మీరు ఎందుకు వచ్చిందమ్మా, పైసలు కొడతాం పో అని అంటాను. పైసలు కొడతలేరు. సారు నెల రోజులు లీవ్ పెట్టిండట. 2 సార్లు 3 సార్లు ఫోన్లో మాట్లాడినా కూడా సార్ అట్లనే, అమ్మ ఎవరిని అడగాలంటే నన్నే అడగాలి మీరు అన్నారు. శనివారం ఎన్ని డేట్లు పెట్టిలో అన్ని డేట్లు కూడా అయిపోయినాయి. ఇప్పటికి కూడా మాకు డబ్బులు కొట్టారు. మేము పని చేసి అనారోగ్యం పాలే అయినాం కానీ ఆరోగ్య పాలైతే కాలేదు. మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇట్లనే చేస్తారు. అసలు ప్రజల సమస్యలు పట్టించుకున్నప్పుడు ప్రజాపాలన ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళు? మాకు చేయమని ఇక కమిషనర్ నుంచి వచ్చిందంట ఆర్డర్ వచ్చినప్పుడు 100 రోజుల పని అని పెట్టుకున్నారు. నెల రోజులే చేయించు చేయించినప్పుడు సరే నెల చేయించి కన్నా ఎవరు ఇస్తారు మాకు ఆ డబ్బులు? ఉత్తగానే వస్తాయా? ఫ్రీ బస్సులు అంటే ఫ్రీ బస్సులు మేము ఎక్కువస్తానమ్మా? ఏమన్నా ఆ బస్సులు ఎక్కిన అక్కడ దిగి ఇక్కడ దాకా నడిచి రావాలి. ఇప్పుడు అడిగితే సార్ ఇంకా రాలేదు, సార్ వస్తాడు, సార్ వచ్చినాక సంతకం పెట్టిస్తా కూర్చొని కమిషనర్ సార్. అడిగిన ఫోన్ లో కూడా మాట్లాడినాం. ఫోన్ లో మాట్లాడితే పోయిన శనివారం రోజు నేను కొడతా అమ్మ, సోమవారం వరకు మీకు అకౌంట్ లో పడతాయని అన్నాడు. ఇంతవరకు అకౌంట్ లో కూడా వాళ్ళే. లోపల అడిగితే సార్ వస్తాడు, కూర్చోండి అని 10 గంటల నుంచి అదే ముచ్చట చెప్తా ఉన్నారు. 10 గంటలకు వచ్చినాం, 11 గంటలకు వచ్చినాం పొద్దున. 4 సార్లు తిరిగినాం ఇప్పటికి. మేము చాగల్ నుండి 7 మొత్తం చాగల్లా 14 మంది, పాత వాళ్ళు 7, కొత్త వాళ్ళం 7. వాళ్ళకి పని ఉండి వాళ్ళు రాలేదు. మీరైతే పోండి అని అన్నారు. అంటే మేమిద్దరం వాళ్ళ 4 బాధ్యత తీసుకొని మేము వచ్చినాం. వచ్చినప్పుడు ఇట్లా చేస్తాను.